ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం చూద్దాం. కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 3 వచనం చూద్దాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అంటే ఆయన మన పాపములన్నీ క్షమించువాడు, మన దోషములన్నీ క్షమించువాడు. సంకటములంటే రోగములు. మన రోగములన్నీ కుదుర్చువాడు. అంటే బాగు చేయువాడు. అంటే ఈ యొక్క వాగ్దానము అప్పటిలో నిరీక్షణ కలిగిన వాగ్దానము. అయితే ఇప్పుడున్న మనకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నెరవేర్చబడిన వాగ్దానం. ఆయనలో ఈ వాగ్దానం నెరవేరబడింది. ఆయన మన పాపాలను క్షమించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే. అందుకే ఆయన ప్రజలకు తన పాపముల నుండి క్షమించడానికి ఆయన పుట్టాడు. ఆయనకి యేసు అని పేరు పెట్టమని ప్రభువారు సెలవిచ్చారు. అలాగా ఇవన్నీ కూడా ఈ వాగ్దానము ఆయనలో నెరవేర్చబడింది. ఇప్పుడున్న మనకు హక్కుగా ఉంది. ఎందుకు హక్కుగా ఉంది అంటే, ఆయన పొందిన దెబ్బల ద్వారా మన స్వస్థత కలిగింది. ఆయన రక్తం ద్వారా, ఆయన యొక్క పాప విమోచన ద్వారా, ఆయన శిలువ త్యాగం ద్వారా మన పాపాలన్నీ క్షమించబడినయి. ఇది మన హక్కు. అయితే మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా మన హృదయంలో విశ్వసించి మన నోటితో ఒప్పుకుంటామో, మన పాపములు క్షమించబడతాయి. మన రోగములు కుదర్చబడతాయి. కాబట్టి ఈ యొక్క వాగ్దానం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన జీవితాల్లో కూడా నెరవేరింది. క్షమించబడిని, మనకు స్వస్థపరచబడ్డారు. అయితే దేవునిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న ప్రత్యేకతలను కూడా ఈ యొక్క వాగ్దానం మనకు చూపిస్తుంది. ఆయన అన్ని రోగాల్ని నయం చేయగలిగడానికి ఆయన సమర్థవంతమైన దేవుడు. అయితే అన్ని వేళలలో కూడా ఆయన అందుబాటులో ఉండే దేవుడు. అందరి పట్ల జాలి, ప్రేమ, దయ, శ్రద్ధ, ఆసక్తి చూపడానికి సమర్థవంతమైన దేవుడు. మనకు తెలిసిన డాక్టర్లందరూ గూడా ఈ రకంగా ఉండేవారు కాదు. ఈ భూమి మీద ఈ ఇహలోక సంబంధమైన డాక్టర్సు మన రోగాల్ని నయం చేయడానికి గ్యారంటీ ఇవ్వలేని వారు. ఎన్నో ఆపరేషన్‌లు జరిగినప్పటికీ వారు పేషెంట్ తాలూకా వారి దగ్గర కొన్ని సొంతకాలు తీసుకుంటారు. మేము చేస్తాము. ఏదన్నా జరిగితే మాకు సంబంధం లేదు. దానికి పూచి మేం కాదు. అంటే మేము గ్యారంటీ ఇవ్వట్లేదు అని వాళ్ళు సైన్ చేపించుకుంటారు. అంటే గ్యారంటీ లేని వైద్యం ఈ లోక వైద్యం. కానీ దేవుడిచ్చే గ్యారంటీ, దేవుడిచ్చే వాగ్దానం గ్యారంటీ. ఆయన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది. ఆయన యొక్క శిలువ త్యాగం ద్వారా మన పాపాలు క్షమించబడ్డవి. మనము పరలోక రాజ్యానికి వారసులమయ్యాము. మరి ప్రతి డాక్టర్ అన్ని వేళల్లో అందుబాటులో ఉంటాడా? అన్ని వేళల్లో అందుబాటులో ఉండడు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం మనకు అన్ని వేళల్లో ఆయన అందుబాటులో ఉంటాడు. వీటికి ఉదాహరణగా మనం ఇర్మియా 33 3వ వచనం చూస్తే, కీర్తనలు 121 4వ వచనం చూడొచ్చు. కాబట్టి ఈ డాక్టరు కూడా మన రోగాల్ని నయం చేసే ఈ లోకపరమైన డాక్టరు కొంత ద్రవ్యాన్ని ఆశిస్తాడు. ఏది కూడా ఉచితంగా చేసి పెట్టడు. కానీ దేవుని యొక్క క్షమాపణ ఉచితం. అంటే ఉచితం అంటే దేవుని యొక్క క్షమాపణ కొనడానికి నీకు ఏది సరిపోదు. ఈ లోకమంతా నువ్విచ్చినా ఆ క్షమాపణ కొనుక్కోలేవు. నీ జీవితాంతం ఆయనకిచ్చినా నువ్వు ఆ క్షమాపణ కొనుక్కోలేవు. కాబట్టి ఎవ్వరు కొనలేనిది కాబట్టి ఆయన ఆ యొక్క క్షమాపణ, మన పాపాల యొక్క క్షమాపణ ఉచితంగా ఇచ్చాడు. ఆయన యొక్క స్వస్థత గూడా మనకు ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి ఈ లోకపరమైన డాక్టర్లు అందరి పట్ల ఒకటే శ్రద్ధ వహించరు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్తే ఎగస్ట్రా మనీ తీసుకుంటారు. వాళ్ళకి కొద్దిగా శ్రద్ధగా చూస్తారు. నామినల్‌గా ఓపీ టైమ్స్‌లో చూసేవారిని కొద్దిగా నామినల్‌గా చూస్తారు. కానీ మనకున్న పరమ డాక్టర్ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం అందరి పట్ల ఒకటే ప్రేమ, ఒకటే జాలి, ఒకటే దయ, ఒకటే కరుణ, ఒకటే శ్రద్ధ చూపించడానికి సమర్థవంతమైన దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. అయితే ఇది శరీరపరమైన స్వస్థతే కాకుండా కొన్నిసార్లు ఆత్మీయపరమైన స్వస్థత, మానసికపరమైన స్వస్థత గూడా కావాలి. అయితే మనకు అన్ని వేళలా అందుబాటులో ఉండే గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయనను నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచితే మన రోగములు క్షమించబడతాయి, స్వస్థపరచబడతాం, మన పాపములు క్షమించబడతాయి. ఇట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబంలో ఉన్న వారందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.